వెళ్ళిపోదాం నాన్న, దూరంగా తీసుకెళ్ళిపోనానా. నీకేం కాదు నాన్న, నీకు నేను ఉన్నాను కదరా, నేనున్నాను రా నీకు. ముద్దాయి నంది కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ఆత్మరక్షణ కోసమే ఈ హత్య చేసినట్లు రుజువైనది కనుక ఐపీసీ 304 ప్రకారంగా ముద్దాయికి 5 సంవత్సరాల కారాగార శిక్ష విధించడమైనది. ముద్దాయి పిల్లవాడు గనుక తల్లిదండ్రుల దగ్గర పేరోల్పై ఉండవచ్చును. బాను, త్వరగా రా, టైం అవుతుంది. ఏ బాను, ఏమైంది బాను? ఏమండి, నన్ను క్షమించండి. దేవుళ్ళంటి మీ దగ్గర ఒక నిజం దాచాను. ఎప్పటి నుంచో చెప్పాలని ట్రై చేశాను. ఏంటా నిజం? కానీ చెప్పు బాను. నందు మీ బిడ్డ కాదండి. పెళ్లికి ముందు నాకు నా లైఫ్ లోకి వచ్చి నా జీవితాన్ని నాశనం చేసి వెళ్ళిపోయాడండి. ఆ తర్వాత నేను చనిపోదామని సూసైడ్ చేసుకోబోతే మీ పేరెంట్స్ హాస్పిటల్లో జాయిన్ చేసి కాపాడారు కదా. అప్పుడు ట్రీట్మెంట్ చేసింది ఎవరో కాదు, అది నేనే. నీ గురించి నాకు అన్నీ తెలిసే నిన్ను పెళ్లి చేసుకున్నాను. నీకు జరిగింది ఒక యాక్సిడెంట్ లాంటిది, ఇందులో నీ తప్పేమీ లేదు. కాకపోతే అతనే ఈ రఘు అని ముందే తెలుసుంటే ఇంత ఘోరం జరుగుండేదే కాదు. కూల్, ఇవన్నీ మనసులో పెట్టుకోకు, బాధపడకు. పద, మన బాబు దగ్గరికి వెళ్దాం, పద. సార్, గుడ్, వెరీ గుడ్. ఒలింపిక్స్కి వెళ్ళుంటే రన్నింగ్ రేస్లో గోల్డ్ మెడల్ కొట్టేవాడు అయ్యా. థ్యాంక్ యూ సార్.
సిగ్గులేదు? ఒక బుడ్డాన్ని పట్టుకోలేకపోయావు, అన్ఫిట్, రిజైన్